నిన్న మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదు, మేము వెనక్కి తగ్గేది లేదని చాలా కాన్ఫిడెంట్గా ఉన్న గవర్నమాంట్ సడన్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్తో రిజిగ్నేషన్ ఎందుకు ఇప్పించింది? అసలు ఈ 48 గంటల్లో తెర వెనక ఏం జరిగింది? మామూలుగా పైకి చూస్తే ఇది ఒక మామూలు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఇష్యూ లాగే కనిపిస్తుంది, కానీ కొంచెం డీప్గా లోపలికి వెళ్తే కంప్లీట్గా వేరే లెవెల్లో ఉంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పానుగా, పాకిస్తాన్ నుంచి డీప్ ఫేక్ అకౌంట్స్ ప్రొటెస్ట్ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకో పక్క జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు జరుగుతున్న స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఏకంగా 2500 మంది వాంటెడ్ క్రిమినల్స్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యారంట. ఇంకో పక్క చూస్తే బీహార్లో ఈ ప్రొటెస్టర్స్ ఎక్స్ట్రీమ్ వైలెంట్గా మారి ఏకంగా పోలీస్ స్టేషన్ వెహికల్స్ని రోడ్ల మీదే బోల్తా కొట్టించేదాకా వెళ్ళాయి. ఈ రోజు జరిగినాయి. అండ్ ఈ రోజు కూడా జంతర్ మంతర్ మధ్యాహ్నం జంతర్ మంతర్లో కొంచెం స్టూడెంట్స్కి పోలీసులకి మధ్య మళ్ళీ రాళ్ళు దాకా వెళ్ళింది. ఆ టైంలోనే కరెక్ట్గా రిజిగ్నేషన్ న్యూస్ వచ్చింది. వీటన్నిటికీ మించి అసలు దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో పనిచేసిన పర్మనెంట్ స్టాఫ్ కేవలం 39 మాత్రమే అన్న షాకింగ్ నిజం కూడా బయటపడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వాడిన పెల్లెట్ గన్స్ వెనక ఉన్న బ్రూటల్ ఫిజిక్స్ అండ్ కళ్ళకు కూడా ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అనే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక పేపర్ లీక్ కాస్త నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా ఎలా మారింది? అసలు ధర్మేంద్ర ప్రధాన్ తన రిజిగ్నేషన్ లెటర్లో ఏం చెప్పారు? అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతా ఉంటున్నారు కదా, అవి పెడితే నిజంగానే న్యాయం జరుగుద్దా? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇష్యూలో వచ్చిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉంది అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్. నెలల తరబడి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఈ ప్రొటెస్ట్లు ఈ 2-3 రోజుల్లో చాలా సిటీస్ కూడా స్ప్రెడ్ అయింది. వీళ్ళకి సపోర్ట్గా యాక్టివిస్ట్ సోనం వాంగ్చిక్ ఏకంగా 26 డేస్ పాటు హంగర్ స్ట్రైక్ చేశారు. సీజేపీ లాంటి ఆర్గనైజేషన్స్ దేశవ్యాప్తంగా క్యాండిల్ మార్చెస్కి పిలుపునిచ్చాయి. స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ జరగడం, పెల్లెట్ గన్స్ వాడడం లాంటి ఇన్సిడెంట్స్తో నేషనల్ వైడ్గా సిచ్యువేషన్ హీట్ ఎక్కిపోయింది. సో ఇంత ప్రెషర్ ఒకేసారి పడేసరికి ఫైనల్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి తన రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. అయితే ఆ రిజిగ్నేషన్ లెటర్లో ఆయన విషయాలు చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి రాసినవి. కేవలం ప్రెషర్ తట్టుకోలేక రిజైన్ చేయాల, దానికి తోడు ఆయన కొన్ని సాలిడ్ రీజన్స్ కూడా చెప్పారు. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లోకి యాంటీ నేషనల్ ఫోర్సెస్ అంటే దేశ వ్యతిరేక శక్తులు ఎంటర్ అయ్యాయి. వాళ్ళు ఈ సెన్సిటివ్ ఇష్యూని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. అలాగే మన స్టూడెంట్స్ కూడా వాళ్ళ వాల్యుబుల్ టైంని లీగల్ కాంప్లికేషన్స్లో పడి వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళ ఫ్యూచర్ అండ్ కెరీర్ మీద ఫోకస్ చేయాలి. అందుకే నా పర్సనల్ ప్రెస్టేజ్ని పక్కన పెట్టి ఈ రిజిగ్నేషన్ ఇస్తున్నాను, అంటే స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను అన్నట్టు చెప్పారు. మీరు 2024లో లీగ్ అయినప్పుడే కరెక్ట్గా చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అండ్ అయితే ఆయన ఎమోషనల్గానే రాశారు. అంటే ఇక్కడ ఒక నార్మల్ ప్రొటెస్ట్గా మొదలైన ఈ మూమెంట్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ తెచ్చే స్థాయికి ఎలా వెళ్ళింది అనేది ఆయన మాటల్లో, ఆయన వర్షన్లో చెప్పారు. ఇదే లెటర్లో స్టూడెంట్స్ అందరికీ కొంచెం ఓరట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. అదేంటంటే, వచ్చే ఏడాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ నీట్ యూజీ ఎగ్జామ్ పూర్తిగా CBT మోడ్లో, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లాగా కండక్ట్ చేస్తామని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ చెప్పాను, మాట్లాడుకున్నాం కదా, ఇంతకాలం ఆఫ్లైన్లో పెన్ అండ్ పేపర్గా బేస్డ్గా జరగడం వల్ల పేపర్లు ఈజీగా లీక్ అయ్యే ఛాన్స్ దొరికింది. సో ఈ లీకేజ్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి డిజిటల్ డెసిషన్ తీసుకున్నారు. అలాగే May 3న జరిగిన ఎగ్జామ్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని తెలియగానే వెంటనే కేసుని CBIకి అప్పగించి ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని కూడా ఆయన గుర్తు చేశారు. June 21న దాదాపు 20 లక్షల మందికి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అంతా కలిసి ఎంతో కష్టపడి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేశామని చెప్పారు. July 16th వచ్చిన రిజల్ట్స్లో చాలామంది పేద విద్యార్థులు కూడా మంచి ర్యాంక్ సాధించారు. కానీ బాధ్యత గల పొజిషన్స్లో ఉన్న కొందరు పనిగట్టుకొని ప్రొటెస్టర్స్ని రెచ్చగొట్టి ఇలాంటి ఆటంకాలు కల్పించడం తన బాధ ఇచ్చిందని కూడా ఆయన ఆ లెటర్లో మెన్షన్ చేశారు. సో ఫైనల్గా ఆయన ఆరాధ్య దైవం జగన్నాథ స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో తన దేశానికి సేవ చేస్తూనే ఉంటానని చెప్పి ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇది లెటర్లో ఆయన మెన్షన్ చేసిన అన్ని పాయింట్స్. సరే, మినిస్టర్ రిజైన్ చేశారు. బట్ అసలు ప్రాబ్లం ఎక్కడుంది? నాకు సెకండ్ వర్షన్, ఫస్ట్ ఏంటి రిఫార్మ్స్ రావాలి, 2 రిజైన్ చేయాలి, 2ది అయింది. బట్ అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఈ పేపర్ లీక్కి రూట్ కాజ్ ఎక్కడుంది? అది నేరుగా డైరెక్ట్గా NTAలోనే ఉంది. ఇష్యూ బయటపడంగానే ఫస్ట్ యాక్షన్గా NTAలో ఉన్న 47 అఫీషియల్స్ని వాళ్ళ జాబ్స్ నుంచి టెర్మినేట్ చేశారు. జస్ట్ ఫైర్ చేయడమే కాదు, వాళ్ళ మీద లీగల్ అండ్ క్రిమినల్ యాక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికైనా అర్థమైంది. కానీ ఇక్కడే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే భయంకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే, దేశం మొత్తం మీద 500కు పైగా సిటీస్లో లక్షలాది మంది స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అటానమస్ బాడీ అయిన NTAలో యాక్చువల్గా పనిచేస్తున్న పర్మనెంట్ స్టాఫ్, ఓన్లీ పర్మనెంట్ స్టాఫ్ ఎంతో తెలుసా? జస్ట్ 39. మీరు విన్నది కరెక్టే, కేవలం 39 మంది పర్మనెంట్ ఆఫీసర్స్, అలాగే ఒక 73 మంది కాంట్రాక్చువల్ స్టాఫ్తో ఇంత పెద్ద నేషనల్ లెవెల్ ఏజెన్సీ రన్ అవుతుందని సాక్షాత్తు గవర్నమెంట్ పార్లమెంట్లో అఫీషియల్గా డేటా రిలీజ్ చేసింది. మరి ఇంత తక్కువ స్టాఫ్తో అంత పెద్ద సిస్టమ్ని ఎర్రర్స్ లేకుండా మేనేజ్ చేయడం అంటే అది ఇంపాసిబుల్. అందుకే ఇన్ని లూప్ హోల్స్, ఇన్ని పేపర్ లీక్స్ జరిగాయి. ఈ దారుణమైన రియాలిటీ తెలిసాక గవర్నమెంట్ NTAని పూర్తిగా కొంచెం ప్రక్షాళన చేయాలనే డిసైడ్ అయింది.
ఆల్రెడీ చెప్పినట్టున్నా ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ చేసి వాళ్ళ రికమెండేషన్స్తో ఎన్టీఏలో మొత్తం 10 ఫంక్షనల్ వర్టికల్స్ని క్రియేట్ చేసి రీబిల్డ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఒక 4 కీ జనరల్ మేనేజర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులు సిస్టమ్ని మార్చడానికి చాలా క్రూషియల్. ఒకటి జీఎం ఫర్ ద టెస్ట్ సెంటర్ నెట్వర్క్. వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామ్ సెంటర్ క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీని చూస్తూ ఉంటారు. దీనికి కనీసం ఒక 200 లొకేషన్స్ని మేనేజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెండోది జీఎం ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. వీళ్ళు ఎన్టీఏ సైబర్ సెక్యూరిటీని 24/7 మానిటర్ చేస్తా హ్యాకింగ్స్ జరగకుండా ఆపుతారు. ఈ పోస్ట్కి సిఐఎస్ఎస్పి లాంటి టాప్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఉండాలి. మూడోది జీఎం ఫర్ విజిలెన్స్ అండ్ ఫారెన్సిక్స్. ఏమైనా తేడా వస్తే వెంటనే డిజిటల్ ఫారెన్సిక్ టీమ్తో ఇన్వెస్టిగేట్ చేయడానికి పోస్ట్ పెట్టారు. నాలుగోది జీఎం ఫర్ సైకోమెట్రిక్స్. వీళ్ళు క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్ అండ్ ఏఐ బేస్డ్ అసెస్మెంట్స్ని లీడ్ చేస్తారు. వీళ్ళతో పాటు ఒక 16 యంగ్ ప్రొఫెషనల్స్ని కూడా ఎన్డీఏలోకి రిక్రూట్ చేస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ప్రతిభా సేతు అనే ఒక పోర్టల్ ద్వారా తీసుకుంటున్నారు. ఈ పోర్టల్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి జస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో సీట్ మిస్ అయిన టాలెంటెడ్ క్యాండిడేట్స్ డేటాబేస్ అనమాట. అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రెయిన్స్ని తీసుకొచ్చి ఎన్టీఏని ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా రీబిల్డ్ చేయడానికి ఫుల్ ప్లానింగ్ జరుగుతుంది. ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్స్. లాంగ్ టర్మే కదా మరి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి? ఆ పనిష్మెంట్ ఏంటి? అసలు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల రియాలిటీ ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఒక చిన్న మాట. రీసెంట్గా మన వీడియోస్లో నేను అనలిటిక్స్లో చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపించింది. వీడియోస్ని చాలామంది రెగ్యులర్గా చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తున్నారు, కానీ ఎందుకు సబ్స్క్రైబ్ బటనే ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు. బహుశా కాంటెంట్ ఫ్లోలో పడిపోయి అలా గుర్తుండదేమో, కానీ కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడాలండి. కానీ మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, మీరు ఇచ్చే లైక్ ఇలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్ని, బ్రేకింగ్ న్యూస్ వెనకాల ఉన్న రియాలిటీని డీటెయిల్గా మీ ముందుకు తీసుకురావడానికి మా టీంకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన అప్డేట్స్ అన్ని పక్కాగా వస్తాయి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ బటన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వెనకున్న చేతి నిజమేంటి? దీని వెనకాలన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. అదే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఆల్రెడీ మాట్లాడాం. ఈ పేపర్ లీక్ కేసెస్ని ఫాస్ట్గా డీల్ చేయడానికి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పగానే ఢిల్లీ హైకోర్టు వెంటనే రోసేమన్యూలో ఒక స్పెషల్ కోర్ట్ని సెట్ చేసింది. ఇది కొత్తగా వచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 కింద ఈ కేసెస్ని డైరెక్ట్గా ఎంక్వైరీ చేస్తారు. వినడానికి బాగుంది కదా, తప్పు చేసిన వాళ్ళకి ఫాస్ట్గా శిక్ష పడిపోతుందని అందరూ సంబరపడిపోయారు. నేను అదే అనుకున్నా, కానీ గ్రౌండ్ రియాలిటీ ఇంకోలా ఉంది. అసలు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లు ఇండియాలో వర్కౌట్ అవుతాయా? ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి పాస్ట్ 20 years డేటా చూస్తే అప్పుడు నిజం బయటపడింది. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ చేసిన ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ప్రకారం గత 2 దశాబ్దాల్లో మన దేశంలో మొత్తం 45 మేజర్ పేపర్ లీక్స్ జరిగాయి. ఈ కేసుల్లో వేలాది మంది అరెస్ట్ అయ్యారు, వందలాది ఛార్జ్ షీట్స్ ఫైల్ అయ్యాయి. కానీ ఫైనల్గా కన్విక్షన్ రేట్, అంటే నేరం రుజువై జైలు శిక్ష పడింది ఎన్ని కేసుల్లో తెలుసా? కేవలం 2 కేసుల్లో మాత్రమే. 2 కేసుల్లో కూడా న్యాయం జరగడానికి పట్టిన టైం ఎంతో తెలుసా? 15 నుంచి 23 ఏళ్ళు. అంటే ఒక జనరేషన్ మొత్తం ఆ కేసుల చుట్టూనే తిరిగిపోయింది. పోనీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వస్తే ఏమైనా మ్యాజిక్ జరిగిపోతుందా అంటే సుప్రీంకోర్టు లాయర్స్ చెప్తున్న లాజిక్ వింటే మనకు ఆన్సర్ అర్థమైంది. అడ్వకేట్ తుషార్ అగర్వాల్ చెప్పిన ఒక పాయింట్ చాలా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఆయన ఏమంటున్నారంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ ఉన్న హైవే మీద ఒక కొత్త లైన్ వేసి మళ్ళీ ఆ లైన్ని తీసుకెళ్ళి అదే ట్రాఫిక్ బ్యాటిల్ నెక్లో కలపడం లాంటిదని చెప్పారు. అంటే ఎందుకంటే కోర్టుకి పేరు మార్చినంత మాత్రాన సిస్టమ్ రాత్రికి రాత్రే మారదు. జడ్జెస్ కానీ ప్రాసిక్యూటర్స్ కోర్ట్ స్టాఫ్ని ప్రపోర్షనల్గా పెంచకుండా జస్ట్ వేరే బోర్డు తగిలిస్తే స్పీడ్ పెరగదు కదా అని. అసలు మెయిన్ డిలే కోర్ట్స్లో జరగట్లేదు, ఒక కేసు ట్రయల్ మొదలవడానికి ముందే జరుగుతుంది. అంటే పోలీసుల వీక్ ఇన్వెస్టిగేషన్, ల్యాబ్స్ నుంచి ఫారెన్సిక్ రిపోర్ట్ రావడంలో మంత్స్ తరబడి డిలే అవ్వడం, సాక్షులకు సమన్స్ పంపడంలో లేట్ అవ్వడం, వచ్చిన సాక్షులు కాస్త కోర్టులో మాట మార్చేయడం లాంటి వాటి వల్లే ఈ కేసులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. పూజా బండోరా అనే ఒక లీగల్ స్కాలర్ చేసిన స్టడీ ప్రకారం చూసుకున్నా ఢిల్లీలో ఒక నార్మల్ కోర్టులో కేసు క్లోజ్ అవ్వడానికి 133 రోజులు పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 122 రోజులు పడుతుంది. అంటే జస్ట్ డిఫరెన్స్ 11 రోజులు మాత్రమే. కేసెస్ పెట్టిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ టార్గెట్ ఏడాదికి అయితే 165 కేసెస్ సాల్వ్ చేయాలని ఉంటే రియాలిటీలో జస్ట్ 28 కేసెస్ మాత్రమే క్లియర్ చేయగలుగుతున్నాయి. కాబట్టి పేరుకి మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టే కానీ లోపల జరిగే ప్రాసెస్ అంతా రొటీన్ కోర్టు లాగే ఉంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్ అనుంబా శ్రీవాత్సవ సహాయ్ లాంటి వాళ్ళు మాత్రం ఇంకో పాజిటివ్ యాంగిల్ చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా రిజల్ట్ బెటర్గా ఉంటుందని ఆమె నమ్ముతున్నారు. దానికి రీజన్ ఏంటంటే రేపు లేదా మిగతా క్రైమ్స్లో కేసుల్లో సాక్షులు మనుషులు ఉంటారు, వాళ్ళు భయపడి ఎప్పుడైనా మాట మార్చచ్చు, హాస్టైల్ అవ్వచ్చు. కానీ ఈ పేపర్ లీక్ కేసెస్లో దొరికేదంతా డిజిటల్ ట్రయల్స్. అంటే వాట్సాప్ చాట్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, సీజ్ చేసిన డాక్యుమెంట్స్ లాంటి సాలిడ్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఉంటుంది. పైగా ఇప్పుడు పబ్లిక్ ప్రెషర్ అండ్ పొలిటికల్ అటెన్షన్ పీక్స్లో ఉంది కాబట్టి ప్రతి చిన్న మూమెంట్ మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఈసారి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా పక్కాగా ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉందని ఆమె అసెస్ చేశారు. జస్ట్ స్పీడ్గా రావడం ఎంత ఇంపార్టెంటో అది ఫెయిర్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్.
సో లాంగ్ టర్మ్లో ఎన్టీఏని ప్రక్షాళన చేస్తానే షార్ట్ టర్మ్లో ఈ కోర్టుల ద్వారా దోషులకి సరైన పనిష్మెంట్ పడితేనే ఈ సిస్టమ్ మీద అందరికీ మళ్ళీ నమ్మకం వస్తుంది. ఇందాక మనం సిస్టంలో ఉన్న లూప్ హోల్స్, ఎన్టీఏలో ఉన్న స్టాఫ్ షార్టేజ్ కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రియాలిటీ మాట్లాడుకున్నాం. కానీ పేపర్ లీక్ ఇష్యూ కేవలం ఎందుకు ఇంత భయంకరంగా మారింది? కేవలం ఎగ్జామ్ ఫెయిల్ అయిందని స్టూడెంట్స్ రోడ్ల మీదకి వస్తే సిచ్యువేషన్ నేషనల్ సెక్యూరిటీని థ్రెట్ చేసే రేంజ్కి ఎలా వెళ్ళింది? దీని వెనకాల జరిగిన ఫిజికల్ అండ్ సైబర్ వార్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముందు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూద్దాం. సీజీపీ అండ్ మిగతా స్టూడెంట్ యూనియన్స్ ఇచ్చిన ప్రొటెస్ట్ కాస్త మెల్లమెల్లగా వైలెంట్గా టర్న్ అయిపోయింది. క్రౌడ్ మేనేజ్మెంట్లో సీజేపీ ఫెయిల్ అయింది. నేను దానికి స్టిక్ అయి ఉంటాను, ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. ముఖ్యంగా బీహార్లో సిచ్యువేషన్ కంప్లీట్గా కంట్రోల్ తప్పింది. అక్కడ ఈరోజు అనుకుంటా జరిగింది. అక్కడ వాళ్ళు బీహార్ బందీ అంటే స్టేట్ వైడ్ షట్ డౌన్కి పిలుపునిస్తే ఈ ప్రొటెస్ట్లు ఎక్స్ట్రీమ్ రేంజ్కి వెళ్ళిపోయాయి. పాట్నాలోని గాంధీ మైదాన్ ఏరియాలో ప్రొటెస్టర్స్ ఒక్కసారిగా పోలీసుల మీద తిరగబడ్డారు. అండ్ ఆ క్రౌడ్ అక్కడ ఉన్న పోలీస్ వెహికల్స్ని కూడా డ్యామేజ్ చేసి నడి రోడ్డు మీద వాటిని రివర్స్ చేసి బాల్తో కొట్టించి అక్కడ ఆపల ప్రైవేట్ వెహికల్స్ని ధ్వంసం చేసి కొన్ని వెహికల్స్కి నిప్పు కూడా అంటించారు. అటు చాప్రాలో కూడా స్టూడెంట్స్కి పోలీసులకి మధ్య క్లాషెస్ జరిగాయి. ఏకంగా పోలీస్ స్టేషన్స్ మీద పోలీసుల మీద రాళ్లదాడంటే స్టోన్ పెల్టింగ్ జరిగింది. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిందండి. ఆ జిల్లా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వయంగా స్పాట్కి వచ్చి ఫీల్డ్లోకి దిగి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అయ్యారు. జనశక్తి జనతాదళ్ జేజేడీ చీఫ్ తేజ ప్రతాప్ యాదవ్ స్వయంగా ప్రొటెస్టులకు వచ్చి స్టూడెంట్స్కి సపోర్ట్ చేశారు. ఆయన పోలీసులు అదుపులో తీసుకున్న టైంలో నేను స్టూడెంట్స్ పక్షాన్ని నిలబడతాను, వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నానని ఎమోషనల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ లీడర్స్ ఎందుకు ఎప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇస్తారో నాకు అర్థం కాదు. సో గ్రౌండ్ లెవెల్లో ఒక మామూలు ప్రొటెస్ట్ కాస్త ఇటు పొలిటికల్గా అండ్ వైలెంట్గా ఒక భయంకరమైన షేప్ తీసుకుంది. అయితే ఈ ప్రొటెస్టర్స్ కంట్రోల్ చేయడానికి పోలీసు వాడిన పద్ధతులు ఈ ప్రొటెస్ట్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్లాయి. జూలై 20న ఢిల్లీలో ఆల్రెడీ ప్రొటెస్ట్ గురించి చెప్పాను. అటాక్స్ జరిగే పోలీసులు చేశారు, స్టూడెంట్స్ కూడా అటాక్ చేశారని మాట్లాడుకున్నాం కదా. అండ్ ఆ ప్రొటెస్ట్లోనే స్టూడెంట్స్ ఆపడానికి పోలీసులు పెల్లెట్ గన్స్ వాడారని కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఒక కన్ను డ్యామేజ్ అయిన ఒక స్టూడెంట్ని తన పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి ఆ పెల్లెట్ గన్ ఎంత ఇష్యూ అనేది సీరియస్గా చూపించారు. అసలు ఈ పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఇది ఎందుకు డేంజరస్, దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. రేపు పొద్దున్న ఏదన్నా ప్రొటెస్ట్ జరిగితే ఈ పెల్లెట్ గన్స్ కనబడితే మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను ఈ టాపిక్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా జనాల్ని కంట్రోల్ చేయడానికి వాడే వెపన్స్ ఉంటాయి కదా, లెస్ లెథల్ లేదా నాన్ లెథల్ వెపన్స్ అని అంటారు. అంటే ప్రాణాలు పోకుండా జస్ట్ స్కిన్ మీద తగిలి గాయపరిచి ఆపేవన్నమాట. ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి క్రౌడ్ని ఆపడానికి స్పాంజ్ రౌండ్స్ని వాడతారు. అంటే ఒక ₹2 కాయిన్ సైజులో పైన ఒక సాఫ్ట్ ఫోమ్ హెడ్తో ఉంటుంది. దాన్ని ఫైర్ చేసినప్పుడు అది ఒక క్రికెట్ బాల్ మనకి ఎంత గట్టిగా తగులుతుందో అంత ఫోర్స్తో వచ్చి మన స్కిన్ మీద తగిలి ఆగిపోతుంది. దానివల్ల అక్కడ కమిలిపోయి ఒక పెద్ద కొంచెం బొబ్బలాగా ఇది, కానీ స్కిన్ పగిలి ఏమీ బ్రేక్ అయ్యి లోపలికి వెళ్ళదు. మరి మన ఇండియాలో వాడే పెల్లెట్ గన్ ఎందుకు స్కిన్ని చీల్చుకొని లోపల దాకా వెళ్తుంది? ఇక్కడే వేరే ఫిజిక్స్ కూడా ఉంది. దీనే ఎనర్జీ డెన్సిటీ అంటారు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అరచేతిని ఇంకో చేతి మీద పెట్టి ఎంత గట్టిగా ప్రెస్ చేసినా ఏమవుదు. అదే ఒక చిన్న పిన్ తీసుకొని సేమ్ అంతే ఫోర్స్తో ప్రెస్ చేస్తే ఏమవుతుంది? వెంటనే రక్తం వస్తుంది. అక్కడ అప్లై చేసిన ఫోర్స్ సేమ్, కానీ ఆ ఫోర్స్ పడిన ఏరియా మారింది. దీన్నే జోల్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్తో కొలుస్తారు. బయోసైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం మనిషి స్కిన్ 50% పగిలిపోయే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఆ ఎనర్జీ డెన్సిటీ అనేది 24 నుంచి 53 జోల్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ దాటినప్పుడు. ఫారిన్ కంట్రీస్ వాడే ఆ స్పాంజ్ రౌండ్స్ యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు ఈ 24 జోల్స్ లిమిట్ కంటే కింద ఉంటుంది. పైగా అవి బ్రాడ్గా ఉండడం వల్ల ఆ ఇంపాక్ట్ ఏరియా స్ప్రెడ్ అయిపోయి ఎనర్జీ డెన్సిటీ చాలా తగ్గిపోతాయి. కానీ పెల్లెట్ గన్స్లో వాడే రౌండ్స్ అలా ఉండవు. ఈ గన్ ఒక 12 బోర్ పంప్ యాక్షన్ షాట్ గన్. ఫార్మర్స్ పక్షులను కొట్టడానికి వాడే గన్ లాంటిది ఇది. అందులో వాడే ఒక క్యాట్రిడ్జ్తో ఆవగింజంత సైజులో ఉండే 105 లేడీ అలై పెల్లెట్స్ ఉంటాయి. ఇవి జస్ట్ 2 mm సైజులో ఉండి హై స్పీడ్తో వచ్చి చాలా తక్కువ ఏరియాలో ఉండడం వల్ల సెకండ్స్ వ్యవధిలో ఈ 24 to 53 జోల్స్ థ్రెషోల్డ్ని క్రాస్ చేసి డైరెక్ట్గా మనిషి స్కిన్ని చీల్చుకొని వెళ్ళిపోతాయి. పైగా ఈ షార్ట్ గన్ బ్యారెల్ లోపల ఎలాంటి రైఫింగ్ అంటే బుల్లెట్ స్ట్రైట్గా వెళ్ళడానికి ఉపయోగపడే స్పైరల్ గ్రూస్ ఉండవు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే గురి చూసి కొట్టడం అనేది కూడా ఇంపాసిబుల్. ఫైర్ చేస్తే వైట్నింగ్ కోన్లో ఆ రేంజ్లో ఎవరుంటే వాళ్ళకి తగులుద్ది. గ్రౌండ్ ఎగురు దిగుడుగా ఉన్న రీకాయిల్ వచ్చినా ఆ పెల్లెట్స్ ఎక్కడికి వెళ్తాయో ఎవరూ గెస్ చేయలేరు. సో ఈ పెల్లెట్ గన్స్ వల్ల ఇంకో దారుణ విషయం ఏంటంటే చాలామంది కుర్రోళ్ళు, కొంచెం స్టూడెంట్స్లో కొంతమంది చూపు కూడా కోల్పోయే స్టేజ్కి వచ్చారు. మన బాడీలో ఏ పాటికి దెబ్బ తగిలినా సరే మళ్ళీ సర్జరీ చేసి రికవర్ చేయొచ్చు. కానీ కన్ను అలా కాదు కదా. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీ వాళ్ళు ఒక 777 పెల్లెట్ విక్టిమ్స్ మీద స్టడీ చేస్తే అందులో వాళ్ళ యావరేజ్ ఏజ్ 22 years. పైగా వాళ్ళలో 76.3% మందికి ఓపెన్ గ్లోబ్ ఇంజురీ అయింది. అంటే వాళ్ళ కళ్ళు పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యాయని తెలిసింది. BMG ఓపెన్ వాళ్ళు వరల్డ్ వైడ్ డేటా చూస్తే హెడ్ అండ్ నెక్ మీద ఈ పెల్లెట్స్ తగ్గడం వల్లే దాదాపు 49.1% రికార్డ్ అయ్యాయి. అసలు హ్యూమన్ రైట్స్ గైడెన్స్ ప్రకారం క్రౌడ్ కంట్రోల్ వెపన్స్ ఎప్పుడూ సరే కరెక్ట్గా 10 cm సర్కిల్ లోపల పడేంత యాక్యురేట్గా ఉండాలి.
కానీ మన షార్ట్ గన్స్కి ఆ యాక్యురసీ ఎప్పటికీ ఉండదు. పైగా మన హోమ్ మినిస్ట్రీకి చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అఫీషియల్గా ఇచ్చిన నాన్ లేతల్ వెపన్స్ లిస్ట్లో వాటర్ కెనన్స్, టేజర్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి, కానీ పెల్లెట్ గన్స్ అసలు లేనే లేవు. 2010లో కాశ్మీర్లో సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చిన ఈ గన్స్ని ఎలాంటి సైంటిఫిక్ అండ్ మెడికల్ అసెస్మెంట్ లేకుండానే నేషనల్ క్యాపిటల్లో స్టూడెంట్స్ మీద వాడడం వల్లే సిచ్యువేషన్ ఇంతలా కాంప్లికేట్ కూడా అయింది. అఫ్కోర్స్ నిన్న పోలీసులు కూడా ఫుటేజ్ రిలీజ్ చేశారు. వాళ్ళు బ్యారికేడ్స్ పెడుతున్నా స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇక్కడ 2 సైడ్లు చప్పట్లు కొడుతున్నాం. సో ఇదంతా ఒక సైడ్ అయితే, అసలు నార్మల్గా చదువుకునే స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్లోకి ఎంత వైలెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకో నిజం బయటపడింది. ఈ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న టైంలో ఢిల్లీ పోలీసు వాళ్ళు ఆ ప్రొటెస్ట్ వెన్యూకి కీలకమైన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర 4 FRS యూనిట్స్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్ని సీక్రెట్గా డిప్లాయ్ చేశారు. ఈ హై రెజల్యూషన్ కెమెరాస్ ఎంత అడ్వాన్స్ అంటే చాలా దూరంగా ఉన్న వాళ్ళ ఫేసెస్ని కూడా క్యాప్చర్ చేసి వితిన్ సెకండ్స్లో ఢిల్లీ పోలీసుల మెయిన్ క్రిమినల్ డేటాబేస్తో రియల్ టైంలో మ్యాచ్ చేస్తాయి. ఈ టెక్నాలజీ వాడిన తర్వాత తెలిసిన రిజల్ట్ ఏంటంటే నార్మల్ ప్రొటెస్టర్స్ లోపల పోలీస్ డేటాబేస్లో ఉన్న వాంటెడ్ క్రిమినల్స్, అబ్స్కాండర్స్, హిస్టరీ షీటర్స్, అలాగే ఢిల్లీ పోలీస్ రికార్డ్స్లో బ్యార్ క్యారెక్టర్స్, బీసీస్ లిస్టులో ఉన్న వాళ్ళు ఏకంగా 2500 మందికి పైగా ఉన్నారని ఈ కెమెరాస్ ఐడెంటిఫై చేసాయి. అంటే అర్థం చేసుకోండి, నేను ఆల్రెడీ అందుకే చెప్తున్నా, స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఈ ప్రొటెస్ట్ని అడ్వాంటేజ్ తీసుకొని లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి దేశ రాజధానిలో అల్లర్లు క్రియేట్ చేయడానికి చాలామంది రెడీ అయ్యారు. ప్రొటెస్ట్ కరెక్టే, కాకపోతే వీళ్ళని ఆపడం కూడా చాలా ముఖ్యమే. అందుకే పోలీసులు కూడా ఆ గ్రౌండ్ని కంట్రోల్ చేయడానికి అంతగా కష్టపడాల్సి వచ్చింది. ప్రీవియస్గా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, దీపావళి లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్కి వాడిన ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇప్పుడు జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో వాడడం వల్లే ఇంతమంది ఉన్నారని తెలిసింది. ఇంకో పక్క గ్రౌండ్లో ఇంత భయంకరమైన ఫిజికల్ వైలెన్స్ జరుగుతుంటే ఇంకో పక్క సైబర్ స్పేస్లో ఇంకో పెద్ద ఇంటర్నేషనల్ వార్ కూడా నడిచింది, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. తెలిసిందేగా, ఈ ఇష్యూని వాడుకుని దేశం మొత్తంలో గొడవలు రావడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, ముఖ్యంగా ఇన్స్టాగ్రామే ఒక వెపన్లా వాడారు. జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో ఒక అమ్మాయి చనిపోయిందంట, ఫేక్ క్లైమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఢిల్లీ పోలీసులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇదంతా ఫేక్ అని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, సాక్షాత్తు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ షేర్ చేసిన ఒక పోలీస్ క్రాక్ డౌన్ వీడియో కూడా ఎడిట్ చేసిన మిస్లీయింగ్ వీడియో అని చెప్పి పోలీసులు ఫ్యాక్ట్ చెక్తో చెప్పారు. ఆఖరికి ప్రొటెస్ట్కి సపోర్ట్ చేసిన ఫేమస్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్కి సంబంధించిన ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ ఇమేజెస్ను కూడా క్రియేట్ చేసి ఇంటర్నెట్లో వదిలేరు. దీనికోసం ఢిల్లీ పోలీస్ ఏకంగా ఒక డీసీపీ అండ్ స్పెషల్ కమిషనర్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ని పెట్టి ఈ ఫేక్ న్యూస్ని ఆల్రెడీ 24 hours మానిటర్ చేస్తుంది. నిన్న చెప్పాను, 480 అకౌంట్స్ వరకు బ్లాక్ చేశారు. అండ్ ఈ సైబర్ వార్ పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళిందంటే ఏకంగా మన ఒక కేంద్ర మంత్రి అంటే యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ని టార్గెట్ చేసినప్పుడు ఆయన పార్లమెంట్ బయట మీడియాతో నార్మల్గా మాట్లాడిన ఒక ఒరిజినల్ వీడియోని తీసుకుని అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని వాడి దాన్ని ఒక పర్ఫెక్ట్ డీప్ ఫేక్ వీడియోస్ లాగా మార్చేశారు. అందులో ఆయన సాక్షాత్తు ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని భయంకరంగా బెదిరిస్తున్నట్టు, వార్నింగ్ చేస్తున్నట్టు ఆ వీడియోని ఫేక్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ఈ ఇష్యూ మీద PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఫీల్డ్లోకి దిగి ఇన్వెస్టిగేట్ చేస్తే మన ఇండియా మీద ఎప్పుడు విషయం చెప్పే పాకిస్తాన్ హ్యాండ్ ఉందని క్లియర్గా బయటపడింది. అందుకే నిన్న అన్ని అకౌంట్స్ బ్లాక్ చేశారు. నిన్న కొంతమంది అడిగారు పాకిస్తాన్కి ఏం సంబంధం అని. అలా ఉంటాయి. సో ఈ ఫేక్ న్యూస్ని ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ చేస్తున్నారని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో సిచ్యువేషన్ సీరియస్నెస్ అర్థం చేసుకున్న పీయూష్ గోయల్ జూలై 25న ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా 4:35 AM న్యూఢిల్లీలో చాణక్యపూరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ఇష్యూ మీద FIR నెంబర్ 123 and 26 కింద కేసు రిజిస్టర్ అయింది. అండ్ డీప్ ఫేక్ సంబంధించిన వందలాది లింక్స్ కూడా టేక్ డౌన్ చేయిస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన లింక్స్ ఏమైనా ఇండియాలో ఉంటే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇది యాక్చువల్గా తెర వెనక జరిగిన అసలు స్టోరీ. ఒక పక్క లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ గాల్లో దీపంలో మారిపోవడం, దేశం మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసే NTAలో కేవలం 39 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉండడం, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్. ఇంకో పక్క బీహార్ లాంటి స్టేట్స్లో పోలీస్ వెహికల్స్ తగలబడడం, ఢిల్లీలో వాడిన పెల్లెట్ గన్స్ ఫిజిక్స్కి స్టూడెంట్స్ కళ్ళకి ఎంత పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వడం, లాంటి టోటల్ ఫిజిక్స్ వైలెన్స్, వీటన్నిటికీ తోడు నన్ను బాగా కన్సర్న్ చేసిన విషయం ఇదే. జంతర్ మంతర్లో 2500 మంది క్రిమినల్స్ అఫీషియల్గా ఫేస్ రికగ్నిషన్లో ఉండడం. ఇంకా పాకిస్తాన్ అంటారా, మన మీద ఎప్పుడు పురతి చల్లడానికి ఉంటుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొన్ని రోజుల వ్యవధిలోనే ఒక చైన్ రియాక్షన్లా అయిపోయింది. సో ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండ్ ఒకేసారి సిస్టమ్ మీద మల్టిపుల్ అటాక్స్ వల్లే గవర్నమెంట్ వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంకా ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చు, చూద్దాం ఎప్పుడన్నా ఇంకేమన్నా చెప్తారేమో పాయింట్స్. అయితే ఆయన రాజీనామాతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయా? లవ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేయబోయే కొత్త CBT 3 ఎగ్జామ్లో ఎలాంటి హ్యాకింగ్స్, గ్లిచెస్ రాకుండా కొత్త కమిటీస్ సిస్టమ్స్ని కాపాడగలవా? ఇదే ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న అతిపెద్ద సవాల్. అన్ని వీడియో చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఒక డీప్ అనాలిసిస్ సిస్టంలో ఉన్న రసుగుల్ని ఇంత డీకోడ్ చేసి చెప్పడం వెనకాల మాకు చాలా టైం పట్టుద్ది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీరు మాకు ఇచ్చే బెస్ట్ రివార్డ్ జస్ట్ లైక్ బటన్ ప్రెస్ చేసి కొత్త వాళ్ళ ఛానల్లో జాయిన్ అవ్వడం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా ఎగ్జామ్స్, క్రిమినల్స్ అండ్ డీఫేక్స్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఫ్యూచర్లో వచ్చి మన డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ VR సైనింగ్ ఆఫ్.